హలో గాయ్స్, మేమైతే ఈరోజు మార్నింగ్ అయితే వాక్ వచ్చాము. వాక్ వచ్చిన తర్వాత ఇంకా మామూలుగా విలేజ్లో ఎలా ఉంటుంది మీకు తెలిసిందే. మేము పొద్దున్నే అంటే ఇప్పుడైతే కోల్గేట్స్, క్లోజప్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మనం అనేది బ్రష్ అండ్ పేస్ట్ అనేది వేస్తాము. కానీ పాతకాలంలో ఏంటంటే 90s కిడ్స్ ఎక్కువ యూస్ చేసేది ఏంటంటే ఇవి ఉంటాయి కదా యాప్ పుల్ల. ఆ యాప్ పుల్లలు అయితే యూస్ చేస్తాము. అది చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి మా కళ్యాణం గాడు. మేము మార్నింగ్ వాక్ వచ్చాము. ఇక్కడైతే యాప్ పుల్ల అయితే వేస్తున్నాడు మా వాడైతే. ఇది 90s కిడ్స్ ఎక్కువ యూస్ చేసేది ఏంటంటే మార్నింగ్ ఏంటంటే అంటే మేము మార్నింగ్ గేమ్స్కి వెళ్ళిపోయే వాళ్ళం, క్రికెట్ ఇలా ఆడేవాళ్ళము. సో ఆ టైంలో ఏంటంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి బ్రష్ చేసి అప్పుడు ఏంటంటే వాడు పౌడర్ చేతిలో పెట్టుకొని మామూలుగా బ్రష్ చేస్తే వాడు ఇంకా రిచ్ కిడ్ మా దృష్టిలో. కానీ మేమేంటంటే చాలామంది ఆ టైంలో ఏంటంటే ఇలా వేప పుల్లలు ఉంటాయి కదా, ఇలా వేప పుల్లలు, ఈ వేప పుల్లలు అయితే ఇప్పుడైతే ప్రజెంట్ టౌన్లో మనీకి అయితే సేల్ చేస్తున్నారు. ఒక 5-6 పుల్లలు వచ్చి 50-100 రూపీస్ లెక్కన. కానీ మా ఊర్లో ఏంటంటే ఇలా యాప్ సెట్లు ఎక్కడంటే అక్కడ ఉంటాయి కాబట్టి పేరుకొని తోమేయడమే. చిన్నప్పుడు మాకు ఇదే అలవాటు. అంటే విలేజెస్కి వచ్చినప్పుడు మేము ఇలానే చేసేవాళ్ళం. ఏదో చిన్ననాటి జ్ఞాపకాలని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మేము చేసేవాళ్ళం. ఈ యాప్ ఇది ఉంది కదా, దీంతో ఇదే యాప్ పుల్ల. ఓకే, ఇదే ఇప్పుడు పైన ఉంది కదా, ఇలా ఇలా తీసేసి పైన ఇది వైట్ది ఉంది కదా, ఈ వైట్ దాంతో ఇట్లా తోముకునే వాళ్ళం. కొంచెం జస్ట్ నవ్వులి తర్వాత ఇట్లా అనేవాళ్ళం. ఈ యాపాకు వల్ల ఏంటంటే జెమ్స్ అనేటివి పోద్ది అండ్ ఇది హెల్త్కి చాలా మంచిది. ఇది కొంచెం చేదు ఉంటుంది కాబట్టి ఇంకా హెల్త్కి చాలా మంచిదని మా పెద్దవాళ్ళు చెప్పారు. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న జనరేషన్కి యాప్లలో అనేటివి అసలు మన యాప్ చెట్లు అనేటివి చూడడం లేదు. ఇంక ఈ యాప్లలో ఏం తెలుసు దీంతో తోముతారని ఇప్పుడు అందరూ ఇంకా కోల్గేట్, క్లోజప్ ఇలా చాలా దానికి అలవాటు అయిపోయారు. ఎందుకంటే ఒక జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ కొత్త జనరేషన్ వాళ్ళు ఏంటంటే కొత్తగా తెలుసుకుంటారు. ఒకప్పుడు మా చిన్నప్పుడు ఏంటంటే కోల్గేట్ పౌడర్ అనేది ఉంది, అది చాలా ఫేమస్ ఆ టైంలో. అండ్ వాడు ఉన్నాడంటే వాడు రిచ్ రా అనుకునే వాళ్ళు. ఇంకోటి ఏంటంటే బగ్గు ఉంది కదా కోల్డ్, దాంతో కూడా మేము చిన్నప్పుడు అయితే బ్రష్ ఇది బాగా దంచి పొడి చేసుకొని ఆ పొడితో తోమేవాళ్ళు. కానీ ఇప్పుడు అది కూడా లేదు. అండ్ ఇప్పుడు బొగ్గు చూడడమే మానేసినాం అయితే మా విలేజ్లో కూడా. అందుకే అండి చెప్తున్నాను, పాత జ్ఞాపకాలు ఎప్పుడూ మర్చిపోవద్దు. అండ్ అట్లీస్ట్ మీ విలేజ్కి వచ్చినప్పుడల్లా అట్లీస్ట్ ఈ చెట్టుతో మేము పాతకాలంలో అంటే మేము చిన్నప్పుడైతే తోముకునే వాళ్ళం అట్లీస్ట్ అనేటివి చేయండి. మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే పాత విషయాలన్నీ గుర్తుంటాయి. అంటే మీ పాత ఫ్రెండ్స్, మీరు తిరిగిన సర్కిల్స్ అన్నీ మర్చిపోకూడదు కదా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అంటారు. అండ్ ఓకే గాయస్, మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.